వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో చేనేత ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం నేతన్నలకు అన్ని పథకాలు రద్దు చేసి నెలకు 2,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారని వెల్లడి. తన భద్రత కుదింపుపై ఏపీ హైకోర్టులో మాజీ సీఎం జగన్ పిటిషన్. నేడు విచారణ చేపట్టిన హైకోర్టు. జగన్ కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం జామర్ ఇవ్వాలన్న జడ్జి. ఏడాదిలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామన్న డిప్యూటీ సీఎం. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని వెల్లడి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్న బట్టి విక్రమార్క. పిఠాపురంలో వైసీపీకి షాక్. రాజీనామా చేసిన పెండం దొరబాబు. నియోజకవర్గం అభివృద్ధి కోసం కూటమితో కలిసి పనిచేస్తామని వెల్లడి. ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తానన్న దొరబాబు. రాజధానిలో భవనాల నిర్వహణను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి నారాయణ వెల్లడి. రాజధాని ప్రాంతాన్ని అడవిగా మార్చేశారని జగన్ పై మండిపాటు. రాజధాని అమరావతికి మళ్లీ పూర్వ వైభవం మొదలైందని హర్షం. తెలంగాణలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తోంది. ఆ ముగ్గురు సోదరులపై బాల్క సుమన్ ఫైర్. రేవంత్ రెడ్డి సోదరులను రాష్ట్రం మీదికి వదిలేసిండు అని సుమన్ మండిపాటు. తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు హెచ్చరించిన వాతావరణ విభాగం. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో చేనేత ఎగ్జిబిషన్ ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు నేసిన చీరలను ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రదర్శించనున్నారు. స్టాల్స్ ప్రారంభించిన అనంతరం ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి చేనేత దుస్తులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. సుమారు 80కి పైగా స్టాల్స్ లో చేనేత దుస్తులు ఉంచారు. చేనేత కార్మికులను ప్రోత్సహించే దిశగా ఈ ఎగ్జిబిషన్ ని ప్రారంభించినట్లుగా సీఎం తెలిపారు. ఈ సందర్భంగా తన సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద స్వయంగా 2 చీరలు కొనుగోలు చేశారు. చీరల ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకుని మరి ఈ చీరలను తీసుకున్నారు. వెంకటగిరి చీర, ఉప్పాడ జాంతాని చీరలను సీఎం తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం నేతన్నలకు అన్ని పథకాలు రద్దు చేసి నెలకు 2,000 ఇచ్చి చేతులు దులుపుకుందని తెలిపారు. ఇది కూడా కేవలం మగ్గం ఉన్న వారికి ఇచ్చారు. చేనేతల రాయితీలు రద్దు చేశారు. చివరకు నేతన్నలకు కూడా బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారని తెలిపారు. తీసుకోండి, ప్యాక్ చేసావా? ఇట్రా, డబ్బులు ఇవా. కవర్ మీద అలా పెట్టేసి డిజైన్ పడదు. ఇవి కదా అన్ని రంగాల పథకాలు అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదో ఒక 24,000 రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని పెన్షన్ 3,000 ఇస్తున్నాం, ఇప్పుడు 4,000 ఇస్తున్నాం. కానీ నెలకు 2,000 ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబోమని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పథకాలని రద్దు చేశారు. అదే మరిగా సొంత మగ్గం ఉంటేనే చేనేత నేస్తామన్నారు. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా ఎత్తేశారు. పావలా వడ్డీ రుణాలు తీసేశారు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు గడిచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి, చేనేత రంగానికి 226 కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు. బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఒక్క మాట మీకు అందరికి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడూ చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా. 2007లో 3,072 కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం.
ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. 2000 మేము పోరాడిన పోరాట ఫలితంగా 2011 ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారు చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే 109 కోట్ల రూపాయలు మాఫీ చేయించాం. అది చాలదని 110 కోట్లు చేయకపోతే 2014లో అధికారంలోకి వస్తానే తన భద్రత కుదింపుపై ఏపీ హైకోర్టులో మాజీ సీఎం జగన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా జగన్ తరపు న్యాయవాది తన వాదన వినిపించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా పనిచేయడం లేదని జగన్ తరపు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం నిర్వహణ ఎవరిది అని జడ్జి అడగగా ఇంటెలిజెన్స్ ది అని ప్రభుత్వం సమాధానమిచ్చింది. జగన్ కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం జామర్ ఇవ్వచ్చు కదా అని ప్రభుత్వానికి న్యాయమూర్తి తెలిపారు. ప్రత్యామ్నాయంగా వేరే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందో లేదో తెలుసుకుని చెబుతామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలని అమలు చేస్తున్నామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో 20.50 కోట్లతో పలు అభివృద్ది పనులకు బట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. శాంక్షన్ చేసి పనులు చేసేటువంటి కార్యక్రమం కూడా మొదలవుతుందని ఈ పిప్పిరి గ్రామ ప్రజానికం ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకొక ₹1,00,000 అదనంగా వారికి యాడ్ చేసి 6 లక్షల రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం. ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇది ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఖర్చు కావాలి, అది ప్రజలకే ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మేము ఎదుర్కొన్నటువంటి మాకు చెప్పినటువంటి సమస్యల సమాధానంగా అలాంటి మాట ఇచ్చాము రాష్ట్ర ప్రజలకి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ యువకులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాదు, గ్రూప్ 1 పరీక్షల్ని ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా ఈరోజు పరీక్షలు నిర్వహించి ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాం. ఇప్పటికే కేవలం 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలను అందించాం. మరో 35,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రాసెస్లో పరీక్షలు నిర్వహించి కొద్ది రోజుల్లోనే నియామక పత్రాలు అందించే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి, అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి, సింగరేణి కాలనీస్లో ఉద్యోగాలకు సంబంధించి, ఇతరత్ర శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు సంబంధించి సంవత్సరం మొత్తం ఏ తారీఖు నాడు ఏ పరీక్ష జరుగుతుందో, ఏ తారీఖు నాడు ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా జాబ్ క్యాలెండర్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం ప్రకటించాం. ఆనాడు మాటిచ్చి వెళ్ళాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతున్నటువంటి ప్రతి సందర్భంలో నన్ను ఈ ప్రాంత ప్రజానికం అడిగారు, చిక్మాన్ ప్రాజెక్ట్ మా చిరకాల వాంఛ, దీన్ని పూర్తి చేయండి అని. కుప్పి ప్రాజెక్ట్ మా చిరకాల వాంఛ, దాన్ని మొదలు పెట్టండి, పూర్తి చేయండి అని. త్రివేణి సంగమం కావాలని అడిగారు, పులిమడుగు ఆగు ప్రాజెక్టు కావాలని అడిగారు. కొమరం భీం అడా దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు సంబంధించి కాలువలు పూర్తి కాకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నాం, దాన్ని పూర్తి చేయండి అని అడిగారు. మిత్రులారా, నేను మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన హంతకులకు అండగా నిలిచిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ సునీత కోరారు. బుధవారం హోంమంత్రి అనితను ఆమె కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని, వివేక హత్య తదనంతర పరిణామాలను వివరించారు.
రాజధాని అమరావతికి మళ్లీ పూర్వ వైభవం మొదలైంది. గత 5 ఏళ్ల నిర్లక్ష్యంతో అడుగులా మారిన రాజధాని ప్రాంతం కొత్త రూపు దాల్చుకుంటోంది. మొత్తం 24,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులకు ప్రభుత్వం ప్రారంభించింది. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి నారాయణ పనులు ప్రారంభించారు. నెల రోజుల్లోగా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. జంగిల్ క్లియరెన్స్ లో భాగంగా ముళ్ల చెట్లు, పొదల తొలగింపు చేపట్టారు. మొత్తం 36 కోట్లతో ఈ పనులు చేపడుతున్నారు. ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇది ఒక మంచి రాజధాని అవుతుందని ఆ రోజు ఇవ్వటం జరిగింది. అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్నీ చేయటం, ఒక 41,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వర్క్స్ టేకప్ చేసాం. అయితే 2019లో ప్రభుత్వం పోవటం వల్ల గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది. విశాఖపట్నం అని, ఇక్కడ అమరావతి అని, కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేసింది. అయినప్పటికీ రైతులు మనోస్థైర్యంతో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పటం. అయితే దానికి అంతకుముందు వేసిన రోడ్లు కొన్ని తవ్వేశారు, కొన్ని డోర్లు విండోస్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు. 34 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నాం. గ్రామ కంటాలు కావచ్చు, లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు, అన్నీ తీసుకుంటే ఇది 58,000 ఎకరాలు. ఈ 58,000 ఎకరాల్లో సుమారుగా 24 ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది. మొన్న సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ చూస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కంపతో మునిగిపోయింది. అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇమ్మీడియట్గా కంప మొత్తం తొలగించమని. దానికి టెండర్లు ఇచ్చాము. దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించడం మొదలుపెట్టాం. ఈ పనిని 30 రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది. 30 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. కంప్లీట్గా 30 డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్, దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. ఏదైతే బిల్డింగ్స్, రోడ్లు అప్పుడు కట్టామో గత 5 సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వదిలేస్తే దానివల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు, ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళకు కూడా 1 మంత్ టైం ఇచ్చాము. వాళ్ళు మొన్నొచ్చి స్టడీ చేశారు. ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు. అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా కౌలు రైతులు ఎవరైతే ఉండారో వాళ్ళు టైం ఎక్స్టెండ్ చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు వాళ్ళ తరఫున. జగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతారని అంతా నమ్మారని ఎన్నికల హామీలను ఉద్దేశించి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అన్నారు. ఇప్పుడు పలావు లేదు, బిర్యానీ లేదన్నారు. చంద్రబాబు నమ్ముకుంటే ప్రజలైనా నాయకులైనా అంతేనని అన్నారు. తాను అభ్యర్థిగా ప్రకటించిన బొత్స సత్యనారాయణకు మీరంతా అండగా నిలవాలని వైసీపీ అధినేత జగన్ కోరారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమావేశం నిర్వహించారు. అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం లేకుండా పోటీ పడుతోందని అన్నారు. తాను ఆ స్థానంలో సీఎంగా ఉంటే నైతిక విలువలు పాటించి పోటీ పెట్టబోనని అన్నారు. రాబోయే 5 ఏళ్ల పోరాటంలో మీరంతా అండగా ఉండాలని జగన్ కోరారు. తీసుకున్నారు. ఆ 23 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు? నాకు తెలిసి 3కి. ఆ 23 మంది ఎమ్మెల్యేలు తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నాడు? ఒక్కొక్కరికి 20 కోట్లు. ఇచ్చింది ఎంత? అడ్వాన్సు. దాని తర్వాత వాళ్ళు ఆ పక్క పోయిన వాళ్ళు అందరూ అన్న మీ దగ్గరికి వచ్చేస్తామన్నా మేమంతా అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసినారు. అందరూ సున్నాలు అయిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. రాజకీయాలలో ఎప్పుడూ షార్ట్ కట్ ఉంటుంది, లాంగ్ కట్, దూరం దారి ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది. షార్ట్ కట్ ఎప్పుడు తీసుకోవద్దండి. రాజకీయాలలో ఏ రోజైనా కూడా నిలబడాలి అని అంటే, ప్రజల మన్ననలు ఉండాలి అని అంటే, ప్రజల్లో గౌరవం ఉండాలి అని అంటే, కష్టమైనా కూడా మనం తీసుకునే దారి విలువలతో కూడిన దారి, విశ్వసనీయతతో కూడిన దారి తీసుకోవాలి. చేసి లొంగకండి. నేను ఒకటి చెప్తా ఉన్నా. జగన్ పలావు పెట్టినాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. చంద్రబాబు నమ్మి ఓటేసినారు,
బిర్యానీ బాయా పలావ్ బాయా లాస్ట్కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి. ప్రాంతం స్పెషలీ ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉంది. పార్టీ స్థాపించిన రోజు నుంచి మొట్టమొదటి రోజు నుంచి కూడా వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడా కూడా ఈ ప్రాంతంలో మాత్రం 100% యా పక్క ఏది ఏ ప్రాంతం ఎటుపోయినా కానీ ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం, ఇక్కడ మాత్రం నాయకులు మాత్రం, ఇక్కడ మాత్రం ఉన్న వాళ్ళంతా మాత్రం 100% ఎప్పుడూ నాకు తోడుగానే ఉన్నారు. మీ ప్రేమలు, మీ ఆప్యాయతలు ఇదే మాదిరిగానే కొనసాగించమని చెప్పి కోరుతా ఉన్నా. కష్టకాలంలో ఉన్నప్పుడే ఇంకా మీ సహాయము, మీ సహకారము ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నా. కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి అని చెప్పి అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు కన్ను మూసుకుంటూ అయిపోతుంది. ఈ 5 ఏళ్ళ మన పోరాటంలో మీ సహాయ సహకారాలన్నీ కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుతూ బొత్స సత్యనారాయణను మన పార్టీ తరపు నుంచి మనం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం రంగంలోకి దింపుతా ఉన్నాం. అందరు ఎమ్మెల్యేలని పిలిచిన, మన ప్రాంతంలో ఉన్న అందరు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ కూడా పిలిచి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి అందరి ముందర అందరినీ అడిగాం. తెలంగాణ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి, కొండరెడ్డి, జగదీష్ రెడ్డిలకు రాష్ట్రం మీదకి వదిలేసిండని సుమన్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బాల్కసుమన్ మీడియాతో మాట్లాడారు. పాలన కొనసాగుతుందని చెప్పి చాలామంది ప్రజాస్వామికవాదులు కానీ ప్రజలు కానీ కొంత అనుకున్నారు వీళ్ళు చెప్పినటువంటి మాటల వల్ల. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తున్నది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా మీరు చూసినట్టయితే గతంలో మా ప్రభుత్వంపై అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టుగా కుటుంబము అని చెప్పి విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మొత్తం ఆయన కుటుంబ సభ్యులను, ఆయన అన్నదమ్ములను అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రం మీదకి వదిలేసిండిగా ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతికి తెరలేపిండు. మరి వీళ్ళ అన్నదమ్ములకు ఏమైనా పదవులు ఉన్నాయా, అధికారిక హోదాలు ఉన్నాయా, వీళ్ళేమైనా ప్రజాప్రతినిధులా అంటే అది కూడా ఏం కాదు. ఈ సాక్షాత్తు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి మీటింగ్లో స్పీకర్ గారి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి కూర్చున్నటువంటి ఈ ఫోటో మీకు చూపిస్తా ఉన్నా. సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో స్పీకర్ గారి అధ్యక్షతన జరిగినటువంటి వికారాబాద్ జిల్లా సమీక్షా సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి సోదరుడు ఆ మీటింగ్లో అధికారికంగా వేదిక మీద కూర్చున్నటువంటి ఫోటోను మీకు చూపిస్తూ ఉన్నా. అదేవిధంగా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఆయనకు ఏ అధికారిక హోదా లేకున్నా కొడంగల్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేదిక మీద కూర్చొని ఆ రోజు మా జెడ్పీటీసీ మా విద్యార్థి నాయకుడు సోదరుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి బిడ్డ మైపాల్ ఆయన అక్కడ జెడ్పీటీసీ ఉంటే ఆయన చేతుల మీదకి వెళ్ళి కాకుండా ఈయన ఒక రాజ్యాంగేతర శక్తి మాదిరిగా ఏ హోదా లేకుండా కూడా అన్నయ్య వాళ్ళ బ్రదర్ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి ఆయననే కళ్యాణ లక్ష్మి చెక్కులను పంచినటువంటి విషయాన్ని కూడా మీకు ఈ ఫోటో ద్వారా చూపిస్తా ఉన్నా. తర్వాత ఇంకొక సోదరుడు కొండలరెడ్డి, ఈయన ఏకంగా ఒక బృందాన్ని తీసుకొని ఆస్ట్రేలియా పర్యటనకు పోయిండు. ఆస్ట్రేలియా పర్యటనలో ఈ కొండలరెడ్డి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు వరంగల్ వెస్ట్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనను పక్క సీట్లో కూర్చుండబెట్టి ఈయన మధ్యలో సీట్లో కూర్చున్నాడు ఆస్ట్రేలియా పర్యటనలో. మరి ఈయనకి ఏ అధికారిక హోదా ఉంది, ఎట్లా అయినా ఏ హోదాలో ఒక బృందాన్ని ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకొని పోయిండు, అక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధి పక్కకు పెట్టి ఈయన అక్కడ మేయర్ సీట్లో ఎట్లా కూర్చున్నాడు. ఇదొక ఫోటో ఇవాళ ఈ పత్రిక మీడియా మిత్రుల సమావేశం ద్వారా తెలంగాణ ప్రజలకు చూపిస్తా ఉన్నాం. ఇదే కొండలరెడ్డి రాజ్యాంగేతర శక్తి మాదిరిగా వందలాది కార్ల కాన్వాయ్తో అటు కామారెడ్డి వైపు పోయినా, ఇటు కొడంగల్ వైపు పోయినా, షాద్నగర్ వైపు పోయినా, హైదరాబాద్లో తిరిగినా, రంగారెడ్డి జిల్లాలో తిరిగిన వందలాది కార్ల కాన్వాయ్తో పోలీసు సెక్యూరిటీతో ఈయన 2+2 గన్మెన్ సెక్యూరిటీతో
ఎక్కడికి పోతే అక్కడ ముందర ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులు ఎస్కాట్ వాహనాల్ని సమకూర్చడం, ఈయన ఒక ముఖ్యమంత్రి మాదిరిగా ఈయన వందలాది కార్ల కాన్వాయ్తో ఈయన తిరుగుతూ ఉన్నాడు కొండలరెడ్డి. తర్వాత ఈయన ఇంకొక సోదరుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి, ఈయన పేరు జగదీశ్వర్ రెడ్డి. ఈ జగదీశ్వర్ రెడ్డి నిన్ననే మీరు చూసిర్రు, తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ సీఎం అఫీషియల్గా ట్వీట్ చేసింది. స్వచ్ఛ బయో అనేటటువంటి ఒక కంపెనీతోని 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి 1000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒక ఒప్పందం చేసుకుంది అని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి అఫీషియల్గా ట్వీట్ వచ్చింది తెలంగాణ సీఎంఓ నుంచి. అదేవిధంగా ఫోటోలు కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ కంపెనీలో ప్రధానమైనటువంటి భాగస్వామి ఎవరు, ఈ కంపెనీ ఎవరిదంటే ఇప్పుడు నేను ఈ ఫోటో చూపించిన చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డిది ఈ కంపెనీ, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. అయితే ఈ కంపెనీ ఎప్పుడు పుట్టింది అంటే 15 రోజుల కిందట పుట్టినటువంటి కంపెనీ. 15 రోజుల కింద పుట్టినటువంటి కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి తెలంగాణలో ఎట్లా పెడుతుంది అంటే ఇక్కడనే ఏదైనా ఒప్పందం చేసుకొని ఇక్కడనే ఏదైనా అగ్రిమెంట్ చేసుకొని బయట పెడితే మీరు విలేకరులంతా మీడియా సమావేశంలో ముఖ్యమంత్రిని అడుగుతారని, ప్రభుత్వాన్ని అడుగుతారని చెప్పి అమెరికా వేదికగా ఇదేదో పెద్ద గొప్ప కంపెనీ అయినట్టు అమెరికా వేదికగా దీంతో ఒప్పందం చేసుకొని వీళ్ళు చేసినటువంటి ట్వీట్, ఇంకా సిగ్గుచేటైన ట్వీట్ ఏంటంటే దీంట్లో విత్ 1000 crore ఇన్వెస్ట్మెంట్ ద ప్రాజెక్ట్ విల్ క్రియేట్ జాబ్స్. రాబోయే 100 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా మా పార్టీ ఉంటుంది. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పిఠాపురంలోని తన నివాసం వద్ద ఆయన మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను ఎన్డీఏ కూటమితో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని త్వరలో వెల్లడిస్తానన్నారు. దొరబాబు పిఠాపురం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో బీజేపీ అభ్యర్థిగా, 2019లో వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై వంగాగీతను వైసీపీ బరిలోకి విప్పింది. గత ఎన్నికల్లో తనకు కాదని వంగాగీతకు టికెట్ ఇవ్వడం, ఆమె పార్టీ కార్యాలయాన్ని తమ సమీపంలోనే ఏర్పాటు చేయడంతో దొరబాబు అసంతృప్తికి గురయ్యారు. ఎన్నికలకు ముందే పార్టీని వీడాలని ఆయన భావించారు. కానీ జగన్ ఆయన్ను బుజ్జగించారు. దీంతో ఎన్నికల్లో దొరబాబు అంటిముట్టినట్టుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ పిఠాపురం ప్రజలకు నా శక్తివంతం లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం తెచ్చుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ భావించవచ్చు, నాకు రాజకీయాలు కానీ ఇటువంటి గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళడం లేదు. ఈ పిఠాపురంలోనే ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకెళ్తానని చెప్పి నాకు పార్టీలో గౌరవం. మావోయిస్టు పార్టీలపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం జారీ చేసిన 217, 144 జీవోలను రద్దు చేశామన్నారు. మత్స్యకారులకు నష్టం చేసేలా గత ప్రభుత్వం జీవో జారీలు చేసిందని, గ్రామాల్లో చెరువులను, కుంటలను బహిరంగ వేలం వేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మావోయిస్టు పార్టీలపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం జారీ చేసిన 217, 144 జీవోలను రద్దు చేశామన్నారు. ప్రపంచంలో ఫిగర్ స్టడీస్ని కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి సామర్థ్యం, జాతీయ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2.1గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది కేవలం 1.5గా ఉంది. ఇంకా ప్రపంచ దేశాలతో కూడా కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో
ఈ డెమోగ్రఫీ మేనేజ్మెంట్ చేయాల్సిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో పురుషుల యావరేజ్ వయసు 32.5 ఉంటే 2047కి 40 ఏళ్ళు కానుందని చెప్పేసి కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అంటే రాబోయే సంవత్సరాల్లో యువకుల జనాభా తగ్గి పెద్ద వయసు వాళ్ళ జనాభా పెరిగిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దేశాలైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్గా కూడా మారిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏజ్ 50-60 ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ జనాభా ఉంది. అదే ప్రస్తుతం మన దేశంలో చూసుకుంటే యంగ్ జనాభా ఎక్కువగా ఉంది. ఈ సమతుల్యం తగ్గుతుంది అనే పరిస్థితుల్లో, అంతేకాకుండా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ సంతానోత్పత్తి రేటు తగ్గుతుందనే పరిస్థితులన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా దీని మీద ఎక్కువగా డిస్కషన్ కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మరి క్యాబినెట్లో చర్చించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు మున్సిపల్ పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 2 పిల్లలకి మించి ఉన్నవారు మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965లో చేసిన చట్ట సవరణ రద్దు కోసం ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయంలో లొసుగులు కుట్రలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ నిర్ణయం రైతుల పక్షాన కాకుండా ప్రభుత్వ పక్షాన ఉందని బీఆర్ఎస్ పార్టీ అనేకసార్లు చెప్పిందని పేర్కొన్నారు. అదే ఇప్పుడు ముమ్మాటికి నిజమైందని తెలిపారు. అర్హత ఉండి కూడా రుణమాఫీ వర్తించకుండా ఇబ్బంది పడుతున్న రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేకించి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చామని తెలిపారు. 48 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,562 ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. మెసేజ్ల రూపంలో వాట్సాప్ లో 42,984 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అంటే గంటకు 875 ఫిర్యాదులు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీపై వచ్చాయని పేర్కొన్నారు. కానీ క్వింటాల్కి 230 రూపాయలు టెండర్ కోడ్ చేసిన ధర కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ 1100 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము టెండరు అగ్రిమెంట్ సమయం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నటువంటి ముఠాలకు ఎక్స్టెన్షన్ ఇచ్చి అవినీతికి రాచమార్గాన్ని వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో రాగల 2 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం వరకు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో చేనేత ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం నేతన్నలను అన్ని పథకాలు రద్దు చేసి నెలకు 2,000 ఇచ్చి చేతులు దులుపుకుందన్న వెల్లడి. తన భద్రత కుదింపుపై ఏపీ హైకోర్టులో మాజీ సీఎం జగన్ పిటిషన్. నేడు విచారణ చేపట్టిన హైకోర్టు. జగన్ కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం జామరివ్వాలన్న జడ్జి. ఏడాదిలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్న డిప్యూటీ సీఎం. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని వెల్లడి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న బట్టి విక్రమార్క. పిఠాపురంలో వైసీపీకి షాక్. రాజీనామా చేసిన పెండం దొరబాబు. నియోజకవర్గం అభివృద్ధి కోసం కూటమితో కలిసి పనిచేస్తానని వెల్లడి. ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని త్వరలో వెల్లడిస్తానన్న దొరబాబు. రాజధానిలో భవనాల నిర్వహణను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి నారాయణ వెల్లడి. రాజధాని ప్రాంతాన్ని అడవిగా మార్చేశారని జగన్ పై మండిపాటు. రాజధాని అమరావతికి మళ్లీ పూర్వ వైభవం మొదలైందని హర్షం.
తెలంగాణలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తోంది. ఆ ముగ్గురు సోదరులపై బాల్క సుమన్ ఫైర్. రేవంత్ రెడ్డి సోదరులను రాష్ట్రం మీదకి వదిలేసిండని సుమన్ మండిపాటు. తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు హెచ్చరించిన వాతావరణ విభాగం. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వైనం. బుధవారం నుంచి గురువారం వరకు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.